హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు నేను బర్ఫీ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చికెన్ పాలే తీసుకున్నానండి. పాలు కాగుతున్నప్పుడు ఇలా తొరకలన్నీ రాకుండా కలుపుతూ ఉండాలండి. అడగంటకుండా ఇలా మేగడ కట్టకుండా ఉండేలాగా పాలు కాగుతూ ఉంటే బాగా దగ్గర కావాలండి. మరిగేంతవరకు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. పాలు కాగుతున్నప్పుడు నేను ఈలోపు ఒక బౌల్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ని వాటర్తో ఇలాగా కొద్దిగా చిక్కగా అవడానికని కొద్దిగా కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఇది కూడా వేసామంటే పాలు తొందరగా దగ్గరగా అవుతాయి. కొంచెం థిక్నెస్ కోసం కూడా వేస్తున్నానండి. ఇలా కలుపుతూ ఉంటే అది కొద్దిగా చిక్కగా అవుతూ ఉందండి. ఇది మొత్తం అంతా చిక్కపడిన తర్వాత ప్యాన్ కొద్దిగా చిక్కపడుతుంది కదండి. ఇలా చిక్కపడే కొద్దికి అది ప్యాన్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇంకో కొంచెం అయితే అప్పుడు మొత్తం చిక్కపడుతుందండి. బాగా అప్పుడు ప్యాన్ కంటకుండా ఉంటుంది. అప్పుడు మనకి ఇప్పుడు కొంచెం థిక్గా అవుతుంది కదండి. కన్సిస్టెన్సీ ఇలా దగ్గర దాకా వచ్చేసరికి ఇప్పుడు మనం దీనిలో నేను 1 స్పూన్ షుగర్ వేసుకున్నానండి. షుగర్ కూడా మొత్తం అంతా మెల్ట్ అయ్యేలాగా మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. మొత్తం అంతా దగ్గరగా అయిన తర్వాత ఆ ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది కదండి. అప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని దింపేసుకుంటానండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే కలర్ మాడిపోతుందండి. దానికోసమని కొంచెం లో ఫ్లేమ్లోనే స్లోగా చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుందండి. ఒక ప్లేట్ తీసుకుని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి దాన్ని కొద్దిగా అప్లై చేసి ఉంచుతున్నానండి. నెయ్యి నుంచి సపరేట్ అవుతుంది చూసారా. ఈ టైంలో నుంచి సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇది మనకి తయారైంది. దీన్ని నేను ఇప్పుడు బౌల్లో సగం వేసుకుంటున్నానండి, ఒక లేయర్ లాగా. 1 స్పూన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ దీన్ని కూడా కలిపి దీనిపైన లేయర్ లాగా వేస్తాను. ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి. అది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఏ కలర్ అన్నా ఉంటే మీ ఇష్టం వేసుకోవచ్చు, లేదంటే మీరు ఒకే కలర్తో వైట్ కన్నా చేసుకోవచ్చు. నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంది, నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి పైన. రెండు గంటల తర్వాత చల్లారిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన
బర్ఫీ రెడీ అయిందండి. మీకు కావాలంటే ఇలా ఒక లేయర్ కలర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా అంటే ఇలా వైట్గానే ఉంచుకోవచ్చండి, మన ఇష్టం అండి. చూసారా ఎంతో సాఫ్ట్గా ఉండే బర్ఫీ రెడీ.